ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లున్నారు? గవర్నమెంట్ అంటే ఏం చెప్తాము, అన్ని విధాలుగా చూస్తే ఓరగానే ఉంది. ఏం మంచిగా అనిపించట్లేదు. బస్సులు చూసినా, ఏమైనా వ్యాపారాలు చూసినా, ఇక్కడ మార్కెట్ చూసినా ప్రతి విషయంలో ఎక్కువనే ఉన్నాయి. తక్కువ అయితే ఏమి లేవు, మంచిగా అయితే ఏమి లేవు. అమలు చేస్తా అంటారు. ఏమీ లేవు. మాకైతే ఎప్పుడు ఏది కూడా లేవు. మాకు ఊర్లో ఉన్నా కానీ ఇక్కడ ఉన్నా కానీ మాకు ఏమైనా ఖాళీ ఒక రేషన్ బియ్యం తప్ప ఇంకా మీద ఏమన్నా గవర్నమెంట్ ఏ అవకాశం లేవు. మాకు గ్యాస్ రావట్లేదు 500 లేదు. మాకు ఈ మామూలు గ్యాస్ ఎప్పుడు వచ్చేదే వస్తుంది. ఫ్రీ కరెంట్ కూడా లేదు. అందరికీ రావట్లే. ఎవరో ఒక 100 మందిలో 10 మందికి ఏమొస్తుందో తెలియదు. ఒక 1000 మందిలో అంటే 100 మంది వేసుకుంటారు, అట్లా వస్తుంది. కానీ అందరికీ రావట్లేదు, ఏవి రావట్లేవు. ఇందిరా మిల్లుకి ఇప్పుడు ఇంకే మొన్న చేసినాం కానీ ఇంకా అదేమో దేవుని చిత్తం. అంతకుముందుకు అయితే ఎన్నిసార్లు చేసినామో అప్పుడు కూడా మీకు 4th దాంట్లో 3 థర్డ్ 4th థర్డ్ అని చెప్పారు కేసీఆర్ అప్పుడు కూడా. ఇప్పుడు కూడా ఇక మొన్న 10 రోజులు అవుతుంది చేసి, కానీ ఇంకేమో ఇక అది మనకు తెలియదు. రైతు బంధు మాకేం మా మీద పొలము లేవు, ఆస్తులు లేవు, రైతు బంధు లేదు, ఏ బంధు లేదు. మాదే బంధం, కష్టబంధం, రక్త బంధం ఉంది, ఏం లేదు. ఇక రానున్న రోజులంటే ఇప్పుడే గ్యారెంటీ లేదు. ఉన్నదంటే మనం ఏం చెప్పగలం చెప్పండి. అది ఏమి గ్యారెంటీ చెప్తారా? లేదంటే ఎవరైనా ఇప్పుడు నేను కూడా ఈ పూల దండ తీసుకున్నాను మంచిగా ఉంటుంది రేపటి వరకు అని చెప్తా. అది మంచిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏవి లేవండి. ఒంటరి మహిళలు మా అక్క ఉంది, ఆమెకైతే ఇప్పుడు కన్ను పోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఒక 20 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆమెకు ఎన్ని తిరిగినా మాకు సర్టిఫికెట్ ఈ గవర్నమెంట్లో హాస్పిటల్కి తిరిగినాం కానీ ఎక్కడ లేదు, ఏం లేదు ఆమెకైతే. మళ్ళీ ఒంటరి మహిళనే, 2 పిల్లలు ఉంటారు. ఆమె ఒక్కతే కష్టపడి చేసుకుంటుంది. ఆమెకి ఏం పనులు రావు. ఇట్లా నాలాగా బండి పెట్టినట్టు ఆమె ఎండ కళ్ళు చూడలేదు, ఆనం చూడలేదు, ఏం లేదు. చాలా ఘోరమైన పరిస్థితి. గవర్నమెంట్ అయితే ఇప్పుడైతే ఏం మంచిగా సౌకర్యం, మాకు ఏమన్నా ఆదాయం వస్తే ఎవరైనా మంచిగా ఉందని చెప్తాం. ఎప్పుడైనా మనం పని చేసుకొని బతికేదే ఉంది కదా. ఏ తరపున చూసినా ఏమి లేదు, ఏం మంచిగా ఎప్పుడున్నట్టే ఉన్నాయి. రానున్న రోజు అంటే మనం చెప్పడం ఏం లేదు, చేసి చూపెడతారంటే అది ఒక విధంగా, కానీ మనం చెప్పాలంటే ఏం చెప్పలేము.